తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సర జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సోమప్ప సర్కిల్లోని 75 కేజీల భారీ కేకును టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్యన కట్ చేసి పార్టీ శ్రేణుల మధ్య కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వసంతాలు జన్మదిన వేడుకలు టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం, ఇంతమంది కార్యకర్తలు మహిళలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా సీఎంగా చాలా చురుగ్గా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఒక పక్కన రాష్ట్ర పరిపాలన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరో పక్కన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రవిస్తున్నారని, అందుకే తాను సిబిఎన్ నవ యువ నాయకుడిగా అభివర్ణించానంటూ మీడియాతో అన్నారు. ప్రియతమ నేత, మన పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు 75 సంవత్సరాల నవ యువకుడు. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఆ వయస్సును మడమ తిప్పును అని చెప్పే నాయకుల దగ్గర నుంచి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ప్రజలు గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారిని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన తర్వాత మరి ఒక హామీ ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఒక హామీ. యువతకు గతంలో చెప్పిన మెగా డిఎస్సీని ఈరోజు 16,000 పోస్టులకు నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికి గతంలో ఉత్తుత్తు డిఎస్సీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి నిజమైన డిఎస్సీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు నిన్న లేక మొన్న గుడ్